మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఇటీవలే మహేష్ బాబు గుంటూరు కారం సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమా మంచి విజయం సాధించి ఇప్పటికే 215 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. గుంటూరు కారం తర్వాత మహేష్ బాబు రాజమౌళితో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మరి త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమా ఏంటి అని ఇప్పుడు అంతా చర్చిస్తున్నారు. త్రివిక్రమ్ సినిమాల్లో మైనస్లు ఏమైనా ఉన్నా అతని మాటలతోనో ఇంకేదో మ్యాజిక్ చేసి ప్రేక్షకులను మెప్పిస్తాడు. కానీ గత కొన్ని సినిమాల నుంచి త్రివిక్రమ్ ఒకే మూసలో సినిమాలు తీస్తున్నాడని, ఒకే రకం క్యారెక్టర్స్తో వస్తున్నాడని కామెంట్స్ వస్తున్నాయి. ఒక కంఫర్ట్ జోన్ చూసుకుని త్రివిక్రమ్ అందులోనే ఉంటున్నాడని, దాంట్లోంచి బయటకు వచ్చే డేర్ చేయలేకపోతున్నాడని ఇటీవల పలువురు నెటిజన్లు కామెంట్స్ చేశారు. ఒకప్పటిలా త్రివిక్రమ్ మ్యాజిక్ అంతగా కనబడట్లేదని కూడా అంటున్నారు. ఇప్పుడు గుంటూరు కారం తర్వాత త్రివిక్రమ్ నెక్స్ట్ ఎవరితో సినిమా చేస్తాడని ఆయన అభిమానుల్లో టాలీవుడ్లో ఆసక్తి నెలకొంది. గతంలో అల్లు అర్జున్తో సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి పుష్ప 2 అయ్యాక బన్నీ త్రివిక్రమ్కి డేట్స్ ఇస్తాడా లేదా వేరే సినిమాలు చేస్తాడా అనేది క్లారిటీ లేదు. అలాగే గతంలో ఎన్టీఆర్తో అయినను పోయి రావలను హస్తినకు అనే ఓ సినిమాను ప్రకటించారు. ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఎన్టీఆర్కి అరవింద సమేత వీర రాఘవ లాంటి హిట్ సినిమా ఇచ్చిన త్రివిక్రమ్తో ఎన్టీఆర్ మళ్లీ సినిమా చేస్తాడా అంటే ఎన్టీఆర్ వరుసగా దేవర 2 పార్టులు, వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమాలు లైన్లో పెట్టాడు. సో ఇప్పట్లో ఎన్టీఆర్తో త్రివిక్రమ్ సినిమాకు ఛాన్స్ లేనట్లే. గత కొన్ని రోజులుగా త్రివిక్రమ్ రామ్ పోతినేని లేదా నానితో సినిమా తీస్తాడని కూడా వార్తలు వస్తున్నాయి. త్రివిక్రమ్కి లైఫ్ ఇచ్చింది రామ్ పెద్దనాన్న స్రవంతి రవికిషోర్ అని అందరికీ తెలిసిందే. రవికిషోర్ ఎప్పటినుంచో రామ్ని త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయించాలని అనుకుంటున్నట్లు పలుమార్లు ఇంటర్వ్యూలలో చెప్పారు కూడా. మరి త్రివిక్రమ్ నెక్స్ట్ అల్లు అర్జున్, రామ్, నానిలలో ఎవరితో సినిమా చేస్తారో చూడాలి. మరోవైపు పవన్ కళ్యాణ్కి త్వరగా అయిపోయి డబ్బులు వచ్చే రీమేక్ ప్రాజెక్ట్స్ సెట్ చేసి వాటికి కథనం, మాటలు రాస్తున్నారు. పవన్కి ఇంకో రీమేక్ సినిమా సెట్ చేసినా చేయొచ్చు గురూజీ.